బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కూకట్పల్లి, ఆమీన్పూర్ ఈ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కూకట్పల్లి నల్ల చెరువులో క్యాటరింగ్ వ్యాపారాల షెడ్లను కూల్చివేశారు. నల్ల చెరువు దగ్గర 4 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమీన్పూర్లో మున్సిపాలిటీ పరిధిలో కిష్టారెడ్డిపేట, పటేల్గూడలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కిష్టారెడ్డిపేటలో 1 ఎకరా, పటేల్గూడలో 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మొత్తంగా 8 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు తెలియజేశారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కూకట్పల్లి, అమీన్పూర్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. కూకట్పల్లి నల్ల చెరువులో క్యాటరింగ్ వ్యాపారాల షెడ్లను కూల్చివేసినట్లుగా తెలుస్తోంది. నల్ల చెరువు దగ్గర 4 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అమీన్పూర్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కిష్టారెడ్డిపేట, పటేల్గూడలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కిష్టారెడ్డిపేటలో 1 ఎకరా, పటేల్గూడలో 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మొత్తంగా 8 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు వివరాలను వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుందనే చెప్పొచ్చు. కూకట్పల్లి, అమీన్పూర్ ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు కట్టడాలను అయితే హైడ్రా అధికారులు అయితే కూల్చివేశారు. ఇంకా కొన్ని చోట్ల ఇంకా కూల్చివేతలు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కూల్చివేతలపై హైడ్రా అధికారులు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లే తెలుస్తుంది. కూకట్పల్లి, అమీన్పూర్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు నేలమట్టం చేసినట్లయితే ప్రస్తుతం హైడ్రా అధికారులు అయితే వెల్లడించారు. ముఖ్యంగా కూకట్పల్లి నల్ల చెరువులో సంబంధించి క్యాటరింగ్ వ్యాపారుల షెడ్లు కూల్చేసినట్లు కూడా చెప్పారు. అలాగే నల్ల చెరువు వద్ద 4 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డిపేట, పటేల్గూడలో కూడా కొన్ని అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలియజేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం బిల్డర్లు నిర్మించిన నిర్మాణాలను అయితే కూల్చివేశామంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచించారు. ముఖ్యంగా కిష్టారెడ్డిపేటలోని 1 ఎకరా, అలాగే పటేల్గూడలో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేస్తున్నామంటూ కూడా ఇప్పుడే హైదరాబాద్ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ రోజు కూల్చివేతల ద్వారా సుమారు 8 ఎకరాల భూమిని అయితే హైదరాబాద్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే కూకట్పల్లిలో నల్ల చెరువు, అలాగే అమీన్పూర్ ప్రాంతంలో కూడా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో వచ్చే కట్టడాలను కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. అలాగే మరొక పక్క కొన్ని నిర్మాణాలకు ఇప్పటికే 15 రోజులు గడువిస్తూ కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ 15 రోజుల్లో కూడా వాళ్ళకున్న ఈ నిర్మాణాలను ఖాళీ చేయకపోతే ఖచ్చితంగా వాటిని కూడా కూల్చివేస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలియజేశారు. ముఖ్యంగా ఏదైతే పేదల పట్ల హైడ్రా కర్కశంగా వ్యవహరిస్తుందంటూ కూడా కొన్ని విమర్శలు కూడా వెలువెత్తున్నాయి. పెద్దలకు నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్న హైడ్రా అధికారులు పేదల పట్ల మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, తమకు కనీసం టైం ఇవ్వకుండా ఆస్తితో పాటు అందులో ఉన్న వస్తువులు సైతం నాశనం చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నిర్మాణాలకు సంబంధించి ముందస్తుగా నోటీసులు ఇచ్చినా సరే ఏదైతే తమ భూమిలో ఏవైతే ఎక్విప్మెంట్ ఉందో వాటిని మేము తీసుకుని వెళ్తామంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. కానీ హైడ్రా అధికారులు మాత్రం ఈ షెడ్లు కూడా ఎవరైతే నిర్మించారో ఆ ఓనర్స్ కి అయితే నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు కూకట్పల్లిలో 16 షెడ్లను అయితే కూల్చివేశారు. అలాగే మరొక పక్క 2 బిల్డింగ్లు కూడా నేలమట్టం చేసినట్లయితే అధికారులు అయితే వెల్లడించారు. జమీమా.